మాకి 7:20కి పొద్దున 7:20కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఈ మాదిరి కింద పడింది చనిపోయిందని ఫోన్ వచ్చింది. మేము అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో అనుమానాస్పద మృతి కింద చెప్పారు. తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఇవన్నీ ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారని చెప్పారు. అదైతే ఇంకా ఏం కన్ఫ్యూజన్లో ఉన్నాము. అదైతే మేము ఏం మాట్లాడాలి. అయితే ఇక్కడ తలకైతే ఇక్కడ రక్త బ్లీడింగ్ అయితే లేదు, కానీ కొట్టినప్పుడు ఇక్కడ ఎంత బుడపలు కట్టేసి ఇదయింది. కాలికి స్క్రాచెస్ అయినాయి. అవి అయితే కనపడుతున్నాయి. ఇంటర్నల్గా ఏమున్నది అనేది మనకు తెలియదు సార్. అది లేరు, ఒకటి ఒంటరిగానే బయటికి వెళ్ళిందని చెప్తున్నారు. అయితే ఒక అక్కడ నుంచి ఒక ఆటో వస్తుంటే వంకరేజ్ కాలువ అనే దగ్గర నుంచి వాళ్ళు ప్యాసింజర్లు ఉంటే ప్యాసింజర్లు దించుకొని వేరే అతను అయితే మాకు ఎవరో తెలీదు. అతను వచ్చి ఈమెకి ఫిట్స్ వచ్చినాయి, ఇట్లా పడిపోయిందని చెప్పేసి ఆటో తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పామిడి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారండి. చేర్చిన తర్వాత అతను ఎప్పుడైతే డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది పోలీస్ కేసు అవుతుందంటనే ఎవరైతే తీసుకొని వచ్చారో ఆటో అతను వచ్చాడు, అతను హెల్ప్ చేశాడు, పోయినాడు. ఎవరైతే ఇంకొక వ్యక్తి ఉన్నాడో అతను అక్కడ నుంచి ఎస్కేప్ అయినాడు. ఎస్కేప్ అయ్యి వీళ్ళేమంటున్నారు పోలీసులు, వాడే వచ్చి సరెండర్ అయినారంటున్నాడు. అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు సార్. మేము పోయేటప్పటికి అమ్మాయి అయితే హాస్పిటల్లో ఉన్నది. మా మేనకోడు అతనైతే బంధువు కాదు, మేము రెడ్డిస్. అతను ఎవరైతే ఉండారో ఉప్పర భాస్కర్ అని ఉంటున్నారు, వాళ్ళు ఉప్పరోళ్ళు, మేము రెడ్డిస్. అది జరిగిన అంతవరకు సార్. ఏమనేది మాకైతే ఇంకా తెలియదు సార్ పూర్తిగా. ఇప్పుడు మేమైతే నిన్న ఎవరైతే ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వచ్చి చేర్చి అన్నీ చేసిపోయినారో అతని మీదే మేము అనుమానం. ఎందుకంటే అతను ఆడ స్పాట్లో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారు, ఆడ పని చేసుకునేటప్పుడు వాళ్ళు చూశారంట. ఇతనే అది బ్లడ్ అంతా తుడిచి ఫిట్స్ వచ్చాయి, ఈ అమ్మాయి అంటే డేంజర్ పొజిషన్లో ఉన్నదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుపోదామని ఆ ఆటో నిలిపి హాస్పిటల్కి తీసుకొచ్చారని అక్కడ ఉన్నది చెప్తున్నారు. అక్కడ హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ మొబైల్ నుంచి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి తమ్ముడు. ఎవరు మాట్లాడినారు అక్కడ నుంచి పర్సన్ నేమ్ ఏమని అడగలేదు, కానీ ఈ మాదిరి అమ్మాయి ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో చేర్చాము, సీరియస్గా ఉన్నది రమ్మని చెప్పారు. నా పేరు కొలవాయి కోదండ రామిరెడ్డి. నిన్నైతే ఏదైతే పామిడిలో సంఘటన జరిగిందో మా అక్క కూతురు మేనకోడలు అవుతుంది. తర్వాత మా అల్లుడు మాట్లాడతాడు.